హాయ్ అందరికీ తెలంగాణ ఆంధ్ర ప్రజల్ని అంటారు తెలుగోడు. ఈరోజు మనం వెళ్తున్నాం పునుగోడు. అసలుకి ఇవన్నీ సరేరా అయ్యా, అసలు పునుగోడు ఎందుకు వెళ్తాను అది చెప్పకుండా ఇదేందిరా ఇదంతా అంటే అసలుకి ఎందుకు వెళ్తానో నాకు తెలియదు కాబట్టి చెప్పను. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. మా బామర్ది వచ్చేసి బావ పునుగోడు దగ్గర పోయేద్దామని చెప్పి బండి ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత మనం చిన్నగా మాట్లాడుకుంటూ ఏపీ మోడల్ స్కూల్ మన కనిగిరిలోనే పెద్ద మోడల్ 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 హై క్లాస్ మోడల్ కుర్రాళ్ళందరూ ఏడే ఉంటారు. ఆ స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. మోడల్ మోడల్ సూపర్ మోడల్ నుంచి రైడ్ తీసుకొని బరాబరా 4 కిలోమీటర్లు కొట్టేస్తే పునుగోడు వెళ్ళిపోతాం బాబా అన్నాడు. సరే అని చెప్పి నువ్వు రేజ్ పట్టుకొని యాక్సిలేటర్ తొక్కన్నాం. ఈ లోపు తొక్కేలోపు మనకి ఇక్కడ నియర్లీగా వర్క్ జరుగుతున్న మరో ప్లేస్ కనపడ్డది. ఏంటబ్బా ఇదని మా ఓన్ అడిగితే ఇది తెలియదా బాబా, పొదిలి వరకు రైల్వే స్టేషన్ వచ్చింది, నెక్స్ట్ కనిగిరి, మన కనిగిరి వరకు రైల్వే స్టేషన్ వస్తుందని చెప్పాడు. అక్కడ దిగేసి ఏరో బండి వేసుకొని బావా నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఊరు పక్క ఊరు కాబట్టి. ఇక్కడ బర్రెలు చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి, మంచి పాలు దొరుకుతాయి, ఎవరినైనా అడుగుదామని అనుకుంటే ఎరకాడ పాలు ఎట్టేస్తారా ఎర్రి పువ్వా అన్నారు. ఏం మాట్లాడుతున్నావు? సరే అని చెప్పి చూశారుగా బోర్డు పునుగోడిదే. మళ్ళీ ఇక్కడ నుంచి ఫ్లాట్లు టైరీ ఫామ్ ఊరు కనపడడానికి చాలా తక్కువ ఉంది కానీ చాలా అయితే ఉన్నాయి ఇటు సైడ్. ఆ మాత్రం మళ్ళీ సేమ్ శంకారపు రోడ్ ఈసారి ఇటు సైడ్ నుంచి చూపిస్తున్నాను. మధ్యలో 2 కిలోమీటర్స్ బాగుంది. ఇదే ద గ్రేట్ ఎవర్ శంకారం రోడ్డు, అలానే శంకారపు ఊరు కూడా. అలా శంకారం దాటుకొని మళ్ళీ మనం కనిగిరి వైపు బోర్డు చూశారు కదా దాటొచ్చాం. కనిగిరి బోర్డు వచ్చిందంటే డౌన్ వచ్చినట్టు, ఆ డౌన్ పక్క అయితే మన బస్ స్టాండ్ వచ్చినట్టు. బస్ స్టాండ్ పక్కనే జిలాని అయితే టిఫిన్ సెంటర్స్ చాలా ఫేమస్. నా 7th క్లాస్ నుంచి ఇక్కడ తినేవాడిని. ఆహా 10 రోజులు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామని ఏనే జిలాని బాబాయ్ మామూలుగా పునుగులు రుచి చూస్తున్నా ఇప్పుడు. ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత అయితే మళ్ళీ ఇక్కడ తినటం జరిగింది. ఆహా పునుగులు మాత్రం సేమ్ టేస్ట్ అబ్బా, జిలాని బాబాయ్ ఏమాత్రం మార్చలేదు. కానీ చట్నీ కొంచెం బాగలేదు, శనగల చట్నీ వేశారు. జనాల క్రౌడ్ ఎక్కువ కనపడటం వల్ల తర్వాత అదొక్కటే డిసప్పాయింట్మెంటు. అలానే ఆయన కనపడుతుంది పవిత్ర కన్వెన్షన్ హాల్. ఇక్కడైతే మంచి పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. నీకెలా తెలుసురా అంటే ఒకప్పుడు మనం ఎప్పుడు పెడితే అప్పుడు ఇక్కడే తిరుగుతా తినేవాళ్ళం కదా, అందువల్ల తెలుసు.